ఈరోజు మనం గురువు మాట అనే కథ గురించి తెలుసుకుందాము. పూర్వం సమర్థానందుడనే పండితుడికి గురుకులాశ్రమం ఉండేది. అనేక మంది అక్కడ విద్యనభ్యసించేవారు. ఒకసారి సమర్థానందుడు జ్ఞానయజ్ఞం చేయటానికి సంకల్పించాడు. నిర్వహణ బాధ్యతలను శిష్యులందరికీ అప్పగించారు. అనేక ప్రాంతాలకు చెందిన పండితులను ఆహ్వానించే పనిని చిదానందునికి అప్పగించాడు సమర్థానందుడు. చిదానంద, ఒంటరిగా ప్రయాణించకు, తోడుగా ఎవరినైనా వెంటబెట్టుకెళ్ళు అని జాగ్రత్తలు మరీ చెప్పాడు. సరేనని చిదానందుడు బయలుదేరి వెళ్ళాడు. కొద్ది దూరం ప్రయాణించాక గురువుగారు తోడు తీసుకెళ్లమని చెప్పిన సంగతి అతనికి గుర్తుకు వచ్చింది. అటూ ఇటూ తోడు కోసం చూశాడు. ఎవరూ కనిపించలేదు. ఒక ఎండ్రకాయ మాత్రం కనిపించింది. ఏం చేయాలి? ప్రయాణం తప్పదు, ఇదే నా తోడు అనుకొని తన దగ్గర ఉన్న సంచిలోని చెంబులో ఆ ఎండ్రకాయను వేసుకున్నాడు. అనేక మంది పండితుల దగ్గరికెళ్లి ఆహ్వానం పలికాడు. మళ్లీ కాలినడకన ప్రయాణం మొదలుపెట్టాడు. తోవలో ఒక అడవి దాటాల్సి వచ్చింది. ఆ అరణ్యంలో కొద్ది దూరం నడిచాక చిదానందుడు బాగా అలసిపోయాడు. పైగా ఎండ కూడా మండిపోతూ ఉంది. వెంట తెచ్చిన సంచిని చెంబును పక్కన పెట్టి ప్రయాణ బడలిక తీర్చుకోవడానికి ఒక చెట్టు నీడలో విశ్రమించాడు. నిద్ర పట్టేసింది. ఇంతలో అటుగా పెద్ద సర్పం అక్కడికి వచ్చి చేరింది. నిద్రపోతున్న చిదానందుణ్ణి కాటువేయబోయింది. ఇంతలో చెంబులో జరజరా శబ్దం వినిపించి అందులోకి తల దూర్చింది. ఎండ్రకాయ ఉండటంతో ఇవాల్టి ఆహారం దొరికిందని దాన్ని పట్టుకుంది. సర్పాన్ని విదిలించుకోవాలనే ప్రయత్నంలో ఎండ్రకాయ తన కొండితో పాము మెడపై గుచ్చింది. ఆ అలికిడికి చిదానందునికి మెలకువ వచ్చింది. ఆ సర్పాన్ని చూడగానే ఒక్కసారిగా దడ పుట్టింది. వెంటనే తుర్రున జారుకున్నాడు. గురువుగారి మాట విని ఎండ్రకాయ తోడు తెచ్చుకోవడం ఎంతో మేలు చేసింది. లేదంటే విషసర్పం కాటుకు బలయ్యేవాడిని అంటూ గురుకులానికి సాగిపోయాడు చిదానందుడు. ఇదండి ఈ రోజు కథ గురువుగారి మాట.